Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి వాక్య లేఖన భాగాల్లోనికి మనం వెళ్దాం. కృప కలిగినటువంటి దేవ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నాయనా, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నీ లేఖనాలను అధ్యయనం చేయడానికి మేము సిద్ధపడుచుండగా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. నీ యొక్క వాక్యము ద్వారా మాలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి వాటిని దూరం చేసుకునేటువంటి మనసు మాకు అనుగ్రహించండి. కృప దయచేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. సహాయత అనుగ్రహించండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి లేఖన భాగాలు 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయాన్ని మనము చదువుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 18వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అధ్యాయం. దీనిలో ఉన్నటువంటి విషయాలు మనము సరిగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనము సరిగ్గా ధ్యానం చేయలేదో, దాన్ని సరిగా అర్థం చేసుకోలేదో, దేవుని గురించి తప్పుగా అర్థం చేసుకునేటువంటి ఆలోచన కూడా, పొరపాటు కూడా జరుగుతుంది. కాబట్టి మనము ఈ అధ్యాయాన్ని మొత్తం చదువుకుందాం. చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఈ చదవబడిన వచనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు యొక్క రాజ్యాలను 10 గోత్రాలను కూడా పరిపాలన చేస్తున్నాడు రాజైన ఆహాబు. యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, దక్షిణ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు రాజైన యెహోషాపాతు. యోధా రాజ్యాన్ని యెహోషాపాతు పరిపాలన చేస్తున్నాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యాలను ఆహాబు పరిపాలన చేస్తున్నాడు. ఆహాబు ఎలాంటి వాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆహాబు యెరోబాము కంటే అధికమైనటువంటి పాపాన్ని చేయడానికి తను అప్పగించుకున్నాడు. యెరోబామే బైబిల్ గ్రంథంలో అపవిత్రమైనటువంటి కార్యాలు, హేయమైనటువంటి విగ్రహారాధన చేసినటువంటి మూల పురుషుడిగా మనకు కనబడుతున్నాడు కదా. యెరోబాము కంటే ఎక్కువగా పాపం చేయడానికి ఆహాబు తాను అప్పగించుకున్నాడు. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం నుండి, యోధా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. తన పూర్వీకులందరికంటే. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
కోపము పుట్టించెను. చూడండి, గమనించాం కదా. ఆహాబు తన పూర్వీకులందరికంటే ఎక్కువగా పాపం చేశాడు. యెజబెలును వివాహం చేసుకున్నాడు. యెజబెలు గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలన్నీ మనం గమనించినట్లయితే వాటి యొక్క సారాంశం, యెజబెలు రాణులందరిలోనూ కూడా ఒక దుష్ట ప్రవక్తన కలిగినటువంటి ఒక రాణిగా యెజబెలు గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ యెజబెలును వివాహం చేసుకున్నటువంటి ఆహాబు యెజబెలు ఆరాధిస్తున్నటువంటి బయలుదేవుణ్ణి, ఆషేరా దేవుణ్ణి తీసుకొచ్చి రాజ్యములో విగ్రహారాధన చేస్తూ దేవతా స్తంభాలను నిలబెట్టాడు. ఇశ్రాయేలీయులందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు ఆహాబు. ఇది పాపం చేయడానికి కారకుడుగా ఆహాబు తన్ను తాను అప్పగించుకున్నాడు. యెజబెలుతో కలిసి తన పూర్వీకులందరికంటే ఎక్కువ పాపం చేశాడు. ఫలితంగా మనం 16వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేశాడట. చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపాన్ని పుట్టించాడు. ఇలాంటి ఆహాబుతో దేవుణ్ణి నిత్యము పూజిస్తూ, ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషాపాతు చాలా విశ్వాసములో మంచి స్థితిలో కనబడతాడు. మంచి రాజుల్లో యెహోషాపాతు ఒకరు. దేవుని ఎడల భయభక్తులు కలిగి దావీదు యొక్క యథార్థమైనటువంటి మార్గములో నడిచినటువంటి రాజుగా యెహోషాపాతును మనం చూడగలం. అలాంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి యెహోషాపాతు ఆహాబుతో, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేస్తున్నటువంటి ఆహాబుతో వియ్యమందుకున్నాడు. ఎలా అంటే, ఆహాబు యొక్క కుమార్తెకు, యెజబెలుకు ఆహాబుకి పుట్టినటువంటి కుమార్తె అతల్యాను యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము, వీరిద్దరికి వివాహాన్ని ఏర్పాటు చేయడానికి ఇద్దరు కూడా, ఆహాబు యెహోషాపాతు, వియ్యమందుకున్నారు. చూడండి, ఒక విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ? ఒక క్రీస్తుకు బెలియాలకి ఏం సంబంధం? ఏమి పోలిక? ఏం మాత్రం పోలిక లేదు. అలాంటిది యెహోషాపాతు తన విశ్వాసములో రాజీపడి ఆహాబుతో వియ్యమందుకున్నాడు. ఈ 18వ అధ్యాయంలో మనం అదే గమనించు. ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందుకున్నాడు. విందు చేశాడు. యెహోషాపాతు ఎప్పుడైతే వచ్చాడో విందు చేశాడు ఆహాబు రాజు. విందు చేసి యెహోషాపాతుతో ఒక మాట సెలవిస్తున్నాడు. యెహోషాపాతు రాజా, నేను రామోత్గిలాదు మీదకి వెళ్తున్నాను. సిరియనులు తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి రామోత్గిలాదు పట్టణం మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను. నీవు నాతో కూడా వస్తావా? అంటే ఒక ఒప్పందం అన్నమాట. విందు ఎప్పుడైతే జరిగిందో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆహాబు యెహోషాపాతుతో. నేను యుద్ధానికి వెళ్తున్నాను, వస్తావా అని అడిగినప్పుడు యెహోషాపాతు ఆహాబుతో ఈ విధంగా అంటున్నాడు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధానికి వస్తాం. చూడండి, ఏంటంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసుకున్నటువంటి మైత్రి, రాజీపడి చేసినటువంటి ఒక సంబంధం ద్వారా ఇప్పుడు రామోత్గిలాదు మీదకి వెళ్ళడానికి యెహోషాపాతు యాక్సెప్ట్ చేశాడు. మరి వియ్యంకులు కదా, ఇద్దరు కూడా వియ్యంకులయ్యారు. ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఆహాబు వెళ్తాను, యుద్ధానికి వస్తావా అంటే నేను కూడా వస్తాను, నాతో పాటు నా జనులే నీ జనులు కాబట్టి నా జనులు కూడా నీతో వస్తారు అన్నటువంటి వచనాలు ఇవి. ఇప్పుడు 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పారు. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడుగగా,
చూడండి, యెహోషాపాతు తన యొక్క విశ్వాసంలో కలిగి ఉన్నటువంటిది ఇక్కడ ప్రదర్శించాడు. ఏంటి అంటే, ఒక పని చేయడానికి పూనుకున్నప్పుడు, ఒక యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేయాలి అనేటువంటి మనసు యెహోషాపాతులో మనం ఇక్కడ చూడగలం. దేవుని దగ్గర విచారణ చేయడానికి ఎవరు లేరా అని అడిగినప్పుడు ఆహాబు తన దగ్గర ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలను పిలిచాడు. గమనించండి, ఈ 400 మంది ప్రవక్తలు ఎవరు అని మనం వాక్యాన్ని గమనించినట్లయితే, యెజబెలు బయలుదేవుని తీసుకొచ్చింది, ఆషేరా దేవుని తీసుకొచ్చింది. వీరితో పాటు ఈ బయలుకు పూజ చేస్తున్నటువంటి 450 మంది పూజారులు, ప్రవక్తలు, ఈ ఆషేరా దేవికి పూజ చేస్తున్నటువంటి ప్రవక్తలుగా ఉన్నటువంటి 400 మంది, ఈ 400 మందిని 450 మందిని పోషిస్తుంది యెజబెల్. ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఆహాబు రాజు యొక్క ఆధీనంలో. ఇప్పుడు ఆ 400 మంది ప్రవక్తలు వచ్చి రాజుతో ఈ విధంగా సెలవిస్తున్నారు, రాజా మీరు వెళ్ళండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి పోవాలనుకుంటున్నారు కదా, మీరు వెళ్ళండి, మీ చేతికి రామోత్ గిలాదును అప్పగిస్తాడు దేవుడు అని ఒక ప్రవచనాన్ని పలికారు 400 మంది. ఇప్పుడు యెహోషాపాతు ఏమని సెలవిస్తున్నాడంటే 6వ వచనం, అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయాను ఒకడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారులోనున్న ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు ఆహాబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కడున్నాడు, ఇమ్లా కుమారుడైనటువంటి మికాయా నన్ను గూర్చి కీడునే ప్రవచిస్తాడు, ఎప్పుడు మేలును ప్రకటించడు. కాబట్టి నేను వీని యందు ఇమ్లా కుమారుడైనటువంటి మికాయందు పగ కలిగి ఉన్నాను అని ఆహాబు సెలవిస్తాడు. ఇప్పుడు యెహోషాపాతు రాజు అంటున్నాడు, అయ్యా రాజు అలాగనవద్దు, మికాయాను తీసుకురా అని అన్నప్పుడు కొంతమంది దూతలను పంపించాడు మికాయా దగ్గరికి. ఇలాంటి సందర్భంలో ఒక రాజ పరివారములో ఒక సైనికుడైనటువంటి సిద్కియా లేచి ఏమని ప్రకటిస్తున్నాడో మనం గమనిద్దాం ఒకసారి. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించాడు. సిద్కియా అనేటువంటి వ్యక్తి ప్రకటన చేస్తున్నాడు. ఎవరి పేరట ప్రకటన చేస్తున్నాడు? యెహోవా యొక్క పేరట ప్రకటన చేస్తున్నాడు. మొదట ఏ మాత్రం యెహోవా పేరు మాత్రం రాలేదు. 400 మంది ప్రవక్తలు, రాజుకు జయం వస్తుంది, రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు సిద్కియా ఏమని ప్రకటిస్తున్నాడంటే, నీవు సిరియన్లందరినీ ఈ ఇనుప కొమ్ముల చేత పొడుస్తావు, అంటే నీకు జయం వస్తుందని యెహోవా ప్రకటించినట్టు ప్రకటిస్తున్నాడు. ఆ 400 మంది ప్రవక్తలు ఇప్పుడు యెహోవా నామం పేరట ఉచ్చరిస్తున్నారు. ఈ విధంగానే ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగించునని దాని మీదకి పోయి జయముందుము అనిరి. 400 మంది కూడా ఇప్పుడు అదే ప్రకటన చేస్తున్నారు. మొదట దేవుని మాట రాలేదు. ఎప్పుడైతే యెహోషాపాతు యెహోవా ప్రవక్తలలో ఎవరు లేరా అనగానే వీరేమని ప్రకటన చేస్తున్నారు? సిద్కియా లేసి ఏమంటున్నాడు? ఈ ఇనుప కొమ్ముల చేత నువ్వు సిరియనులను నీవు పొడుస్తావు, నీవు యుద్ధంలో జయం పొందుకుంటావు అనే ఉద్దేశంలో యెహోవా నామం పేరట ప్రకటన చేస్తున్నాడు. ఎప్పుడైతే సిద్కియా ఇలా మొదలుపెట్టాడో 400 మంది ప్రవక్తలు కూడా మరలా ఇదే ప్రకటిస్తున్నాడు. ఇదిగో యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి జయముందుము అనిరి. చూడండి ఎలా మారిపోయిందో ప్రవచనం గమనించాలి. ఒక దూత మికాయాను తీసుకురావడానికి వెళ్ళింది కదా. ఈ దూత మికాయాతో ఏం చెప్తుందంటే, అయ్యా మికాయా,
ప్రవక్తలందరూ కూడా రాజును గురించి మేలు ప్రకటిస్తున్నారు. రాజు ఏదైతే వినాలనుకుంటున్నాడో, ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ మేలును ప్రవక్తలందరూ, సిద్కియా ప్రవచిస్తున్నాడు, 400 మంది ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీవు కూడా అదే ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? రామోత్ గిలాదు మీదకి వెళ్ళి దేవుడు ఈ ఆహాబుకి జయమిస్తున్నాడు అని నువ్వు ప్రకటించాలని దూత వెళ్ళి రికమెండేషన్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మీకాయా చెప్పింది మనం ఒకసారి గమనిద్దాం. 13వ వచనం. మీకాయా, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. దేవుడు నాకు ఏది చెప్పాడో అదే చెప్తాను. ఆహాబుకి ఏం కావాలో అది నేను చెప్పను. ఆహాబుకి ఏం నచ్చుతుందో నేను అది చెప్పను. ఆహాబు ఏం కావాలని కోరుకుంటున్నాడు నేను అది చెప్పను. దేవుడు నాతో ఏం చెప్తే అదే చెప్తాను, అదే ప్రవచిస్తాను అని మీకాయా పలకడం మనం చూసాం. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాను. అతడు రాజు వద్దకు రాగా మీకాయా ఆహాబు రాజు దగ్గరికి యెహోషాపాతు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతన్ని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్ గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడుగగా అతడు మీకాయా ఈ విధంగా చెప్తున్నాడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురు అని. మీకాయా ఏమని చెప్పాడు? పోయి జయించండి, వారు మీ చేతికి అప్పగింపబడతారు అని చెప్పాడు. దీనికి ముందు ఏం చెప్పాడు? యెహోవా నాతో ఏం చెప్తే నేను అదే చెప్తాను అని చెప్పాడు. ఇప్పుడు కింద వచనంలో మనం ఏం గమనించాం? రాజు ఇలాగ అడిగాడు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, పోవాలా వద్దా అని అడిగినప్పుడు మీకాయా ఏం చెప్పాడు? పోయి జయించండి, వారు మీ చేతికి అప్పగింపబడతారు అని చెప్పారు. ఇక్కడ చాలా వ్యంగ్యంగా చెప్పాడండి. మీకాయా చాలా వ్యంగ్యంగా చెప్పాడు. ఎలా చెప్పాడంటే, వెళ్ళండి, వెళ్ళి జయించండి, దేవుడు మిమ్మల్ని మీ చేతికి వారిని అప్పగిస్తాడు అని వ్యంగ్యంగా చెప్పాడు. ఎందుకంటే తర్వాత లేఖన భాగాలు మనం చదివినప్పుడు ఇది ఏ రీతిలో చెప్పబడిందో మనం అర్థం చేసుకోవాలి. మొదట ఒక దూత వెళ్ళి అందరూ కూడా రాజుకి ఏం కావాలో అది పలుకుతున్నారు, నువ్వు కూడా అదే పలకమన్నారు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, వెళ్ళి జయించండి అని చెప్తున్నాడు. వ్యంగ్యంగా చెప్తున్నాడు, వేటకారంగా చెప్తున్నాడు. ఇప్పుడు నిజమేంటో తెలుసుకోవడానికి ఆహాబు ఏమని అడుగుతున్నాడంటే, నిజం చెప్పాలి, సత్యం చెప్పాలి అన్నప్పుడు సత్యాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాడు. అతడు కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచి తిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవాలననియు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. మీకాయా, నువ్వు నిజం చెప్పాలి అని ఆహాబు అడగానే ఆహాబుతో మీకాయా ఈ విధంగా చెప్తున్నాడు. నాకు అందరూ కూడా ఎలా కనిపిస్తున్నారంటే, గొర్రెల కాపరి లేనటువంటి మంద ఎలా కనబడుతుందో నాకు ఇశ్రాయేలీలు అలా కనబడుతున్నారు. కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవడం నేను చూస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి? రాజు రాజ్యానికి అధిపతి, గొర్రెల మందకు అధిపతి ఎవరు? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి లేనప్పుడు గొర్రెలు ఏ విధంగా అయితే చెదిరిపోతాయో, రాజ్యానికి రాజు శిరస్సుగా ఉంటాడు కదా, అధిపతిగా ఉంటాడు కదా. ఈ రాజు ఎప్పుడైతే లేడో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏమవుతారు? చెదిరిపోతారు. అంటే నీవు రామోత్ గిలాదు మీదకి వెళితే నువ్వు చనిపోతావు, నీకు యుద్ధములో విజయం రాదు, అపజయం వస్తుంది అని ప్రకటించాడు మీకాయా. ఇది నేను చూస్తున్నాను అని చెప్పాడు. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రవచనాన్ని విన్నటువంటి ఆహాబు రాజు కోపగించుకుని, చెప్పాను కదా, ఈ వ్యక్తి నా గురించి మంచి పలకడు, శుభం పలకడు, ప్రతిసారి కూడా మేలు పలకకుండా కీడునే పలుకుతాడు, నేను ఏదైతే చెప్పానో అదే చెప్పాడు అని ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యెహోషాపాతుతో చెప్పి ఇప్పుడు ఈ యొక్క మీకాయాను
చెరసాలలో బంధిస్తాడని. బంధించబోయేటువంటి ముందు మొత్తం అక్కడ ఉన్నటువంటి వారితో మికాయా ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు, ఒక దర్శనాన్ని చెప్తున్నాడు. ఏంటో మనం చూద్దాం. చూడండి, 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. మికాయా, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడట. పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కను ఎడ ప్రక్కను నిలవబడి ఉంట మికాయా చూస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చాను. అప్పుడు ఒక ఆత్మ యెహోవా ఎదుట నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతనిని అడిగాను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందును అని చెప్పగా, యెహోవా, నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. చూడండి, యెహోవా నీ ప్రవక్తలైనటువంటి ఈ 400 మంది యొక్క నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడట. మనం సరిగ్గా దీన్ని అర్థం చేసుకోలేకపోతే, దేవుడే అబద్ధములాడు ఆత్మను ఉంచాడు, అబద్ధాన్ని దేవుడే కలగదీశాడు అని మనం చాలా రాంగ్గా, తప్పుగా అర్థం చేసుకుంటాం. గమనించవలసింది ఏంటంటే, ఈ వచనాలు మాత్రమే మనం చదివేసి మనం వదిలిపెట్టకూడదు. మనం పూర్తి వివరణ, పూర్తి కాంటెక్స్ట్ మనం చదివినప్పుడు మనకి నిజం తెలియపరచబడుతుంది. ఏంటయ్యా అంటే, అది ఆహాబు పరిస్థితిని మనం గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథంలో ఆహాబు చేస్తున్నటువంటి ఈ యొక్క పాపము ద్వారా యెహోవాకు కోపం పుట్టించడం వల్ల అనేక మంది ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ఏలియాను పంపుతూ వచ్చాడు. 20వ అధ్యాయంలో అనేక మంది ప్రవక్తలను పంపుతూ వచ్చాడు మార్పు చెందడానికి. కర్మేలు పర్వతం మీద జరిగినటువంటి ఒక సవాలు ద్వారా యెహోవా నిజదేవుడు అని గుర్తు చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆహాబుకి. ఏలియా ప్రవక్తలను పంపించాడు మార్పు చెందడానికి. 20వ అధ్యాయంలో అనేక మంది ప్రవక్తలను పంపుతున్నాడు మార్పు చెందడానికి. అక్కడ సిరియన్లు గురించినటువంటి యుద్ధాన్ని మనం చూడగలం. ఇప్పుడు మికాయా ప్రవక్తను కూడా పంపించాడు సత్యాన్ని తెలియచేయడానికి. ఎప్పటికీ కూడా ఆహాబు మారలేదు, మార్పు చెందలేదు, తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. నాబోతును చంపించాడు, రక్తాన్ని ఉలికించాడు, నిరపరాధి రక్తాన్ని ఉలికించాడు. యెజబేలుతో కలిసి దుర్మార్గమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నారు. గమనించిన ప్రియుల, ఇదంతా మనం అర్థం చేసుకోకుండా అబద్ధములాడు ఆత్మను 400 మంది నోట దేవుడు ఉంచాడు అంటే దేవుడు అబద్ధాన్ని కలగజేస్తున్నాడు అనే విధంగా అర్థం చేసుకుని పొరపాటు పనపడతాం. ఒక దేవుడు ఒక తీర్పునిచ్చేటువంటి ముందు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తాడు మార్పు చెందడానికి, మారడానికి. కానీ దీన్ని అంతటిని మనం పక్కన పెడితే, ఈ అవకాశాలన్నిటిని మనం చేజార్చుకుంటే, మార్పు పొందేటువంటి ఈ యొక్క సమయంలో మార్పు చెందకుండా, దుర్మార్గతను విడవకుండా, ఆహాబుకున్నటువంటి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఉంటే గనక తీర్పుని దేవుడు సిద్ధపరిచాడు ఆహాబుకి. ఆ తీర్పులో భాగమే ఈ అబద్ధములాడు ఆత్మను 400 మంది నోట ఉంచాడు. 400 మంది ప్రవచించారు, ఒక్కడు సత్యాన్ని ప్రకటించాడు, దేవుని యొక్క తీర్పును ప్రకటించాడు. అయ్యా, నీవు వెళితే గనక నీవు మరణిస్తావు, చనిపోతావు, కాబట్టి నువ్వు మార్పు చెందాలి అన్నప్పుడు ఏ మాత్రం కూడా మనం ఈ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఆహాబు దుర్మార్గంగా మికాయాను చెరసాల్లో వేయించి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి ఎలాగే వెళ్తాడు? ఒక మారు వేషం వేసుకుని వెళ్తాడు.
తన్ను తాను రాజుగా కాకుండా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మారువేషం వేసుకుని వెళ్తాడు. యెహోషాపాతును నిలబెడతాడు. సిరియన్లు వచ్చి ఒకటే టార్గెట్ ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు రాజు అనేటువంటి ఆహాబును మాత్రమే చంపండి, ఇంకెవ్వరితో కూడా మీరు యుద్ధం చేయొద్దు. సిరియానుల యొక్క సైన్యం అంతా కలిసి ఆహాబును వెతుకుతారు. యెహోషాపాతు రాజు కనిపిస్తాడు. యెహోషాపాతు రాజుని బంధిస్తారండి చంపడానికి. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు యెహోషాపాతు. ఈయన ఇశ్రాయేలు రాజు కాదు, ఆహాబు కాదు. యెహోషాపాతును వదిలిపెట్టి సిరియానులు వెనుదిరుగుతారు. అయితే దేవుని యొక్క తీర్పు మాత్రం ఏ మాత్రం తొలగిపోదు. ఒక వ్యక్తి ఏ గురి చూడకుండా ఒక బాణం వదిలినప్పుడు ఆ బాణం వెళ్ళి సరాసరి ఆహాబుకి తగలడం, ఆహాబు మరణించడం. చూడండి, మికాయా దేవుని యొక్క సత్యాన్ని తెలియజేసినప్పుడు ఏ మాత్రం కూడా మార్పు చెందకుండా, దుర్మార్గంగా పశ్చాత్తాపడకుండా వెళ్ళాడు, మరణాన్ని పొందుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయమైనటువంటి తీర్పులో ఈ అబద్ధపు ఆత్మ ఒక భాగం. అంతేగాని దేవుడు అబద్ధాన్ని కలగజేయుడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఇప్పుడు అలాంటప్పుడు అబద్ధపు ఆత్మను ఎందుకు పంపించాడు అంటే, దేవుడు సిద్ధపరిచినటువంటి తీర్పులో ఈ అబద్ధపు ఆత్మ అనేది ఒక భాగం మాత్రమే. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఆహాబుకి మార్పు చెందడానికి, మార్పు చెందలేదు. దీని గురించి అపోస్తులుడైనటువంటి పౌలు 2వ దెసలోనికయ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ, ఇదిగో అంచె దినాల్లో ధర్మ విరోధి రాబోతున్నాడు, నాశన పుత్రుడు రాబోతున్నాడు. కాబట్టి సంగమ జాగ్రత్తగా ఉండు. ఈ ధర్మ విరోధి యొక్క కార్యాలు, పనులు, వారి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం గమనించగలం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ, నశించుచున్న వారిలో సాతాను కరుపరుచు బలమును అనుసరించియుండును. ధర్మ విరోధి రాబోతున్నాడు, నాశన పుత్రుడు రాబోతున్నాడు. వీరు ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తారంటే, నానా విధములైన అద్భుత కార్యాలు చేస్తారు, మహత్కార్యాలు, సూచక కార్యాలు, మోసపూర్చేటువంటి కార్యాలు. ఇలాంటి కార్యాలు అన్నీ కూడా సాతాను యొక్క బలము చేత, సాతాను కనపరుచు బలమును అనుసరిస్తారు వీళ్ళందరూ కూడా. ఈ ధర్మ విరోధి, ఈ నాశనపుత్రుడు సాతాను కనపరిచేటువంటి బలాన్ని అనుసరిస్తారు ఇలాంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేయడం వల్ల. అయితే వీళ్ళందరూ కూడా ఎలాంటి వారుగా ఉంటారంటే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపియున్నాడు. గమనించండి, ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు అబద్ధాన్ని నమ్మేటువంటి శక్తిని ఇస్తున్నాడంట. ఈ తెస్సలోనికయ సంఘము ఎలాంటి సంఘం? దేవుళ్ళు వెదుగుతున్నటువంటి సంఘం. ఇలా క్రైస్తవులే, విశ్వాసులే, క్రీస్తుని నమ్ముతున్నటువంటి వారే. ఇలాంటి వారిని రక్షించబడేటువంటి స్థితి నుండి ఇప్పుడు ఎలా మారిపోయారు? సత్య విషయమైనటువంటి స్థితి నుండి, సత్యము వైపు నడుస్తున్నటువంటి స్థితి నుండి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు విశ్వసిస్తున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ చెప్తున్నారు 9వ వచనంలో, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్యాన్ని పక్కన పెట్టేశారు. ఏంటి సత్యం? దేవుని యొక్క వాక్యం సత్యం. ఆ సత్యమైన వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది?
మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. సత్యమైనటువంటి వాక్యం తెలియచేసేది ఏంటంటే మనము పాపులము, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మనమందరం పాపులు, ఆయనలో పాపం లేదు. అలాంటి వాడు మన కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి సత్యమైనటువంటి వాక్యాన్ని పక్కన పెట్టారట. ఏం వెతుకుతున్నారు? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు అన్నీ వెతుకుతున్నాడు. దీన్ని వాడుకుంటున్నాడు సాతాను. 9వ వచనంలో అదే గమనిస్తున్నాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతున్నారు. ఈ క్రీస్తు ప్రేమను గుర్తెరగలేకపోతున్నారు. ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తెరగలేకపోతున్నారు. నశించిపోతున్నారు. వీరు ఏ విధంగా నశించిపోతున్నారంటే అద్భుతాలు అంటున్నారు. ప్రతి చోట అద్భుతాలు. సువార్తను ప్రకటించేటువంటి మందిరాలు తక్కువైపోయినాయి. రండి మా దగ్గరికి, స్వస్థతలు జరుగుతాయి, మేలు జరుగుతాయి, ఆశీర్వాదాలు పొందుకుంటారు, రండి రండి అని విశ్వాసులను బోధకులు అనబడుతున్నవారు ఏం చేస్తున్నారంటే అనేకమైన ఆశ్చర్యకార్యాలు, మేలులు జరుగుతున్నాయి, రండి అని. గమనించండి సంగమా, నీవు సత్య ప్రేమను పక్కన పెడితే, క్రీస్తు ప్రేమను పక్కన పెడితే, నీవు మహత్కార్యాలు, సూచక కార్యాలు, మేలులు, ఆశీర్వాదాల వైపు నువ్వు వెంపర్లాడుతుంటే, పరిగెడుతుంటే, ఇది మనలను రక్షణల నుండి నాశనానికి మనల్ని నడిపిస్తుంది. అదే చెప్తున్నాడు. వారి రాక, అబద్ధపు క్రీస్తుల రాక, అబద్ధ బోధకుల రాక, సత్య విరోధి రాక, ధర్మ విరోధి రాక, నాశన పుత్రుడి యొక్క రాక ఎలా ఉంటుంది అంటే అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్ కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరిచేటువంటి బలము. చూడండి, ఈనాడు క్రీస్తు ప్రేమను పక్కన పెట్టావా? ఆశీర్వాదాల కోసం వెంపర్లాడుతున్నావా? నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు. సాతానుడు తన వైపు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఈ బలాలన్నీ ప్రయోగించడం వల్ల క్రీస్తు ప్రేమ నుండి నిన్ను దూరం చేస్తున్నాడు, తన దగ్గరికి ఆకర్షిస్తున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, సత్యాన్ని నమ్మకుండా ఎవరైతే ఉంటున్నారో, నీవు నేను క్రీస్తు ప్రేమను గుర్తెరగకుండా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మేటట్లు మోసము చేసేటువంటి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. క్రీస్తు స్వార్థను పక్కన పెట్టి అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు వెంపర్లాడుతున్నారో, కావాలని కోరుకుంటున్నారో విశ్వాసులు, జరుగుతాయి అని బోధిస్తున్నారో బోధకులు, వీరిని సాతాను వాడుకుంటున్నాడని, మోసము చేసేటువంటి శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడట. ఎందుకు అని అడిగితే, సత్యం నీకు ప్రకటించబడిన తర్వాత, సత్యం నీ ముందు ఉన్న తర్వాత, క్రీస్తు సిలువ వేయబడినటువంటి రూపం నీ కళ్ళ ముందు ఉన్న తర్వాత, అపోస్తులు మనకు సాక్ష్యం ఇచ్చిన తర్వాత, ఆయన లేఖనముల ప్రకారం సిలువ వేయబడ్డాడు, మృతి చెందాడు, లేఖనముల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. ఈ సాక్ష్యము చెప్పినటువంటి తర్వాత, సత్యాన్ని చెప్పినటువంటి తర్వాత, మనము ఇహలోకంలో ఏది కావాలో దాని కొరకు మనం పరుగులు పెడుతుంటే, మనము మోసములోనికి, అంత మాత్రమే కాదు, మనం శిక్షా విధికి వెళ్ళడానికి కొరకు అబద్ధాన్ని నమ్మే విధంగా,
రాబోతున్నటువంటి నాశనపుత్రుడికి, ధర్మ విరోధికి ఆయనే శక్తిని అనుగ్రహిస్తున్నాడట. ఎందుకంటే నీవు దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పులో నీవు శిక్షను పొందుకోవడానికి దీనిని నమ్మేటువంటి విధంగా దేవుడు వాడుకుంటున్నాడు. గమనించండి, ఏది కావాలనుకుంటున్నా నువ్వు నేను? ఆహాబు ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, మనము దేవుని యొక్క తీర్పు ప్రకటించబడిందా? మారమని అవకాశం ఇచ్చాడా? పశ్చాత్తాపడమన్నాడా? పశ్చాత్తాపడాలి. 400 మంది చెప్తే అది నిజమైపోతుంది. ఈనాడు ఎక్కువ మంది ఏది చెప్తే అది నిజం. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు చాలా హింసలు పొందుకోవాల్సి వస్తుంది. ఒక్కడు మికాయా ప్రకటించాడు, ఫలితంగా ఖైదు చేయబడ్డాడు, శ్రమల పాలయ్యాడు. 400 మంది ప్రవచించారు అబద్ధ ప్రవచనాలు. ఈనాడు వాక్యంగా ప్రకటించకుండా పాలు పెడుతున్నారు సంఘానికి. బలం రాదు. బిడ్డకి మనం ఎప్పుడు కూడా పాలే ఇస్తుంటే, వయసు పెరిగే కొద్దీ నువ్వు ఆహారం ఇస్తేనే బిడ్డ ఆరోగ్యం ఎదుగుతాడు, బలపరచబడతాడు, దినదినము వృద్ధిలోనికి వస్తాడు. సంఘం వృద్ధిలోనికి రావాలంటే పాలుతో కాదు, ఆహారం పెట్టాలి. పాలు తాగేవారుగా మనం ఉంటే గనక మనము శిక్షా విధి పొందడానికి దేవుడు నిర్ణయించాడట. శిక్షను పొందుకోవడానికి దేవుడు నిర్ణయించాడట. ఎందుకంటే సత్యము నీకు ప్రకటించబడిన తర్వాత సత్య విషయమైన ప్రేమను నీవు అవలంబింపలేకపోవడం ద్వారా, రక్షణ పొందడానికి సత్యాన్ని నువ్వు పక్కన పెట్టడం ద్వారా నీవు తీర్పులోనికి వెళ్ళిపోతున్నావు. గమనించండి సంగమా, ఆహాబు ద్వారా నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, ఏ సువార్తను మనం వింటున్నాం? నిత్యము పాలు తాగేవారుగా ఉంటున్నామా? మోసాల చేత అనేక మందిని, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి అంచె దినాలలో ఇలాంటి రోజులు రాబోతున్నాయి. ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడతారట. కాబట్టి దినదినము మనం ముందు పెట్టుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు శిలువ. ఆ శిలువను పెట్టుకోకుండా నీవు గనక ఈ సూచక కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు వైపు నువ్వు అడుగులేస్తే చాలా ప్రమాదంలో ఉన్నావు, శిక్షలోనికి వెళ్ళబోతున్నావు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జరిగినటువంటి సందర్భం. సాతాను ఎలా విశ్వాసంలో నుండి పడవేస్తాడో ఒక సన్నివేశాన్ని మీకు చెప్తారు. సాధారణంగా మన ఇంటికి కొండ దొరలో కోయ వర్గానికి చెందినవారు, కోయ జాతి వారు వస్తూ ఉంటారు. మన గ్రామాల్లో, పల్లెటూరులో ఎక్కువ కనబడుతూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి నా భార్యతో ఒకరోజు ఈ విధంగా చెప్పాడంట, నీ భర్తకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, అది రాలేదు. మీకు రెండో బిడ్డ కానీ మొదటి బిడ్డ లేడు. నా గురించి కొన్ని విషయాలు నా భార్యకి తెలియజేశాడట, నీ భర్త ఎలాంటి వాడు అని. ప్రతిదీ మా జీవితంలో జరిగిందే చెప్పాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, అది తప్పింది అన్నది వాస్తవం. మాకు రెండో బిడ్డ కానీ మొదటి బిడ్డ లేడు అనేది వాస్తవం. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా గురించి నా భార్య దగ్గర చెప్పినటువంటి ప్రతిదీ కూడా నిజం. అయితే నా భార్య ఏం చెప్పిందంటే, ఇది ఎవరి కార్యమో మాకు తెలుసు, మేము సత్యమైనటువంటి సిలువ దగ్గర మేమున్నాం, యేసుక్రీస్తుని మేము ఆశ్రయించాం, నీవు ఏం చేసినా ఏం చెప్పినా సరే మేము నీ యొక్క ఉచ్చులో పడము, నీ యొక్క తంత్రాలకు మేము లొంగము అని చెప్పిందండి నా భార్య. ఆమె విశ్వాసాన్ని చూసి నేను చాలా గర్వపడ్డా.
నిజంగా వేరే వ్యక్తి వేరే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తితో ఈ యొక్క జ్యోతిష్కుడు వెళ్ళి ఇలాగ చెప్తే వెంటనే ఏమంటారంటే స్టూల్ వేస్తారు, కుర్చీ వేస్తారు. రామ్మ, మా ఇంట్లో, మా గృహాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో జరిగిందంతా కూడా నువ్వు చెప్పావు, ఇంకా చెప్పని వెంటనే మనల్ని మనము అప్పగించుకోవడానికి సిద్ధపడిపోతాం. గమనించండి ప్రియులారా, సాతాను మన గురించి కొన్ని విషయాలు మనకి తెలియజేస్తాడు. తద్వారా తన ఉచ్చులోనికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదే ఈ యొక్క దశలోనికే రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో గమనించింది. సాతాను అనేకమైనటువంటి మహత్కార్యాలు, సూచక కార్యాలు, అద్భుతాలు, నానా విధమైనటువంటి కార్యాలు తెలియచేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుతాడటండి. అలా ప్రయత్నం చేశాడు. నా భార్య దాన్ని తిరిగి కొట్టింది. ఎప్పుడు అంటే వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, సిలువను తెలుసుకున్నప్పుడు మనం సాతాను యొక్క తంత్రాలను వెళ్ళగొట్టగలుగుతాం, ఎదిరించగలుగుతాం, వాడిని మనం తరమగలుగుతాం మనం తెలుసుకున్నప్పుడు. గమనించండి, నీవు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపాడట. రాబోతున్నటువంటి భక్తులకు, రాబోతున్నటువంటి ధర్మ విరోధికి, నాశన పుత్రుడుకు పంపించాడు. ఎందుకు అంటే సత్యమైనటువంటి వాక్యాన్ని, సత్యమైనటువంటి క్రీస్తు సిలువను నువ్వు పక్కన పెట్టి ఈ బాహ్యపరమైనటువంటి వాటి కోసం నీవు వెంపర్లాడుతున్నావు, పరుగులెడుతున్నావు కదా. ఈనాడు బోధకులు బోధించేటువంటి బోధలో క్రీస్తు ప్రాణత్యాగం పక్కకి వెళ్ళిపోయింది. పాలు చేత సంఘాన్ని అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నారు. ఎక్కువ మంది రావాలని అనుకుంటున్నారు. 400 మంది అబద్ధ ప్రవచనాన్ని ప్రవచించారు. ఒక్కడైనటువంటి మీకాయ దేవుని యొక్క ప్రవచనాన్ని, సత్యమైనటువంటి ప్రవచనాన్ని ప్రవచించాడు. దేవుని యొక్క ప్రణాళికను తెలియజేశాడు. హింసను పొందుకున్నాడు. ఈనాడు నీవు నేను ఏ సువార్తను వింటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? సాధారణంగా మనం మందిరానికి వెళ్ళేది ఎందుకోసం వెళ్తున్నాం? మన అప్పులు తీరాలి, మన కష్టాలు తీరాలి, మా కుమారుడికి వివాహం జరగాలి, నా కుమార్తె గర్భఫలం రావాలి, నాలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోవాలి అని దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాం. కానీ మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే, ప్రభువా నేను పాపిని, ఇంకా నాలో ఏమైనా నీకు వ్యతిరేకమైన ఉన్నట్లయితే వాటిని తీసుకోవడానికి నీవు వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నేను తీసుకుంటాను, నేను మార్చబడతాను అనేటువంటి రిపెంటెన్స్, అనేటువంటి మారు మనసును కలిగి మనం మందిరానికి వెళ్ళాలి. మందిరంలో వాక్యం విన్నప్పుడు మనం అలాంటి పశ్చాత్తాపానికి మనము ప్రేరేపించుకోవాలి. కానీ అలాంటి వాక్యం మనకు వినబడుతుందా? ఎప్పుడు పాలుతోనేనా సంఘాన్ని నడిపేది? ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు పెడతాను? చిన్న శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు పడిపోతున్నారే, బలం సరిపోవట్లా. పాలుతో నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకోవాలని అనేక మంది వస్తే నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకోవాలనుకుంటున్నావు, కానీ శోధనలో, శ్రమలో విశ్వాసి నడవలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. కారణం బలమైనటువంటి ఆహారం పెట్టలేదు, బలం సరిపోవట్లేదు. కాబట్టి నీవు నేను గమనించవలసింది ఏంటంటే, సత్యం అంటే వాక్యం ఏం చెప్తుంది? ఆయన మన పాపముల కొరకు, అపరాధముల కొరకు సిలువేయబడ్డాడు, మరణించాడు. ఇంతకన్నా ఆశీర్వాదం ఇంకేముంటుంది మనకి? మన పాపమును తీసివేసి. సాధారణంగా మనం మందిరానికి ఎందుకు వెళ్తామంటే మన స్వస్థత పొందుకోవడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటో తెలుసా? నీ శరీరంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, నువ్వు దాన్ని పీకివేయి. నీవు 2 కళ్ళు కలిగి నరకంలో పడడం కన్నా నీవు ఒక్క కన్నుతో, లేకపోతే అంధుడిగా ఉండి నీవు పరలోకంలో వెళ్ళడం మంచిది కదా. అంటే పాపాన్ని గురించి తెలియజేస్తున్నాడు దేవుడు ఇక్కడ. పాపం ముందు శరీర రీతిగా ఉన్నటువంటి దౌర్బల్యమైనటువంటి జీవితం చాలా తక్కువ. పాపం అల్టిమేట్ పెద్దది. ఈ పాపాన్ని నువ్వు కలిగి ఉండి, పాపం ఎలాగొస్తుంది? చూడడం వల్ల, మోహం చూపు చూడ వస్తుందా? నోటితో మాట్లాడడం ద్వారా, అబద్ధాన్ని ఉచ్చరించడం ద్వారా వస్తుందా? తీసివేసుకో, కత్తిరించుకో.
చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? పాపం వైపు నడిపిస్తుందా? దీన్ని నరికివేసుకో. కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? నరికివేసుకో. చూడండి, నువ్వు అంగహీనుడిగా ఉన్న పర్లా, కానీ పాపం లేని వాడిగా ఉండాలి. ఎంత మాట యొక్క గొప్పతనం మనకు అర్థమైందా? కానీ ఈనాడు మనం వెళ్ళేది ఏంటంటే, పాపాన్ని లోపల పెట్టుకుని శారీరకంగా మనకేం కావాలి, మన కళ్ళు కావాలి, చూపు కావాలని దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మనకి అంగహీనుడిగా ఉంటే, ప్రభువా ఊచకాలు చేతి కలివాడిగా ఉన్నాను, నన్ను స్వస్థపరిచి ప్రభు అంటున్నాం. కానీ పాపాన్ని ఉంచుకుంటున్నాం కదా. పాపం సమస్త రోగాల కన్నా భయంకరమైంది కదా. ఈ హృదయంలో ఉన్నటువంటి వ్యాధి శారీరకంగా ఉన్నటువంటి వ్యాధి కన్నా చాలా పవర్ఫుల్, చాలా ప్రమాదకరం. హృదయము ఘోరమైన వ్యాధి కలదు. ఇలాంటి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసుకోకుండా శారీరకంగా నీవు నేను వెళ్తే కనుక మనం రక్షింపబడడానికి ఆధారమైనటువంటి సత్యాన్ని నువ్వు పక్కకెట్టావు కాబట్టి ఇప్పుడు నీవు ఏం కావాలనుకుంటున్నావో అదే నీ ముందు పెట్టి దేవుడు నిన్ను ఎక్కడ పంపించబోతున్నాడంటే శిక్షలోనికి పంపించబోతున్నాడు. అదే వాక్యం చెప్తుంది. నీవు నేను గమనించాలి, ఏది మనం వింటున్నాం, ఏది ప్రకటిస్తున్నాం, మనం ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. క్రీస్తు సువార్తను అపోస్తులు ప్రకటించింది అదే. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తులు అదే ప్రకటించారు. కానీ ఈనాడు మనం ఏం ప్రకటిస్తున్నామంటే స్వస్థతలు ప్రకటిస్తున్నాం, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాం, మేలులు ప్రకటిస్తున్నాం. ఇది ప్రకటించొద్దు. దేవుడు చేయడా అంటే, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. దేవుడు మేలు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు ఆయన. దేవుడు మనకున్న స్థితిని మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. మొదట నువ్వు ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. తదుపరి నీకు ఏం కావాలన్నా ప్రభు అనుగ్రహిస్తాడు. మీ యందు నేనును, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఏదైనా అడగండి, నేను మీకు ఇస్తాను. గమనించండి ప్రియులారా, నీవు నేను మనకి ఏది కావాలో అదే వింటున్నామా? చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. నాకేం కావాలి? నేను అప్పుల్లో ఉన్నాను, తీర్చబడడం కావాలి, ఇందుకోసం మందిరానికి వెళ్తున్నాను. సడన్గా ఏమంటారు బోధకులు బోధించేవారు, దేవుడిని అప్పులు తీసేస్తాడు అనగానే మనం ఏమంటాం? ఆమేన్, ఇది నా కోసమే. నేను రోగంతో ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్తాం. రోగంలో ఉన్నాను, ప్రభువా నీవు నాతో మాట్లాడాను. కానీ ఒక స్వస్థపరిచేటువంటి మాట వస్తుంది, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, యెహోవా నిన్ను స్వస్థపరుస్తున్నాడు అనగానే మనం ఏమంటాం? ఆమేన్ అనేస్తాం. మనకేం కావాలో అదే ఉచ్చరిస్తున్నాడు, అదే బోధిస్తున్నారు. మనకేం కావాలో కాదు, దేవునికి ఏం కావాలో, దేవుని రూపంలోనికి మనం ఏ విధంగా మార్చబడగలమో అది ప్రకటించాలి. అది ప్రకటించకుండా నీకేం కావాలో అది వినాలనుకుంటున్నావా? ఆహాబులా నీవున్నావు. ఆహాబు తన ఏం కావాలనుకున్నాడో అదే వినాలనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? తీర్పులోనికి వెళ్ళాడు, మరణాన్ని రుచి చూశాడు. నీవేం కావాలనుకుంటున్నావు? నీవు నేను సువార్తను కాకుండా మరి దేన్ని కూడా విశ్వసించొద్దు. సువార్తలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమైతే, అపోస్తులు ఈ సువార్తను విలువను తెలుసుకున్న తర్వాత, సువార్త గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచారండి అపోస్తులు. మనం పెంట కోసం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, పెంట కోసం. సువార్త లాంటిది, బంగారం లాంటి సువార్తను పక్కకి నెట్టేశాం. రక్షించబడడానికి ఆధారం సువార్త, క్రీస్తు శిలువ ప్రాణత్యాగం. అది నువ్వు పక్కకి పెట్టావా? మారు మనసు నువ్వు పక్కకి పెట్టావా? పశ్చాత్తాపాన్ని నువ్వు పక్కకి పెట్టావా? నిన్ను రక్షించేవారు ఎవరు ఉండరు. ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులను నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. దేవుడు చేయడు అని చెప్పట్లా, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ దీని వైపు నువ్వు వెళ్తున్నావు.
సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా దీని వైపు వెళ్తే నీవు చివరికి వెళ్ళేది ఎక్కడికంటే నాశనానికి, రెండవ మరణానికి, నరకాగ్నికి. ఆహాబు ద్వారా మనం నేర్చుకుంటున్నది అదే. గమనించండి సంగమా, ఏది వింటున్నాం, నీకేది కావాలో కాదు, దేవునికి ఏది కావాలో అది వినడానికి మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని గమనిద్దాం, వాక్యాన్ని చదువుదాం. నువ్వు వింటున్నటువంటి బోధ అసలు దేన్ని ఆధారం చేసుకుని చెప్తున్నారు బోధించేటువంటి వారు? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా? కలిపి చెప్తున్నారా? ఏ స్థితిలో చెప్తున్నారు? సంఘానికి ఏం కావాలో చెప్తున్నారా? లేకపోతే దేవుడు ఏది కావాలనుకుంటున్నారో అది చెప్తున్నారా? గమనించకపోతే మన విశ్వాసపు స్థాయి నానాటికి కుచించిపోయి తగ్గిపోయి చివరికి మనం నరకానికి పాత్రులవుతాం. దేవుడు దాన్ని మనకు సిద్ధపరిచాడని. సత్యం నువ్వు నమ్మలేదు కాబట్టి చివరికి ఆ అబద్ధాన్ని నమ్మేటువంటి, ఆ అబద్ధం వైపు అడుగులు వేసేటువంటి దారిని ముందు ఎందుకు పెట్టాడంటే నువ్వు సత్యాన్ని తిరస్కరించావు, సిలువను తిరస్కరించావు. దేన్ని విశ్వసిస్తున్నావు? గమనించండి, నేను క్రీస్తునే ఆధారంగా చేసుకుని మన అతిశయం సిలువ, మన యొక్క గొప్పతనం సిలువ మీద ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ప్రాణత్యాగం. దీని ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే ఈనాటికి కూడా అద్భుతాలు, ఆశీర్వాదాల కొరకు మనం వెంపర్లాడొద్దు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాం. మనం పశ్చాత్తాపడదాం. క్రీస్తు శిలువ సువార్త ముందు మనల్ని మనము ఒప్పుకుందాం. ప్రభువా, మమ్మల్ని క్షమించమని, మేము పాపులము, మమ్మల్ని క్షమించాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. మనం నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకోసమే తన కుమారుణ్ణి మన కోసం ప్రాణత్యాగంగా అర్పించాడు. ఈ ప్రాణత్యాగాన్ని పక్కన పెట్టి నువ్వు ఏహలోకంలో ఏది కోరుకున్నప్పటికీ కూడా చివరికి నువ్వు చేరేది నిత్య నరకం. కాబట్టి గమనించండి, ఆలోచించండి. నేను చెప్పేటువంటి మాటలు కూడా మీరు నమ్మొద్దు. వాక్యం ఎలా ఉందో లేదో మీరు గమనించి దాని ప్రకారం మీరు ముందుకు సాగండి, విశ్వాసంలో అభివృద్ధి చెందండి. ఈ ఆహాబు ద్వారా చివరికి తను ఏదైతే నమ్మాలనుకున్నాడో, ఏదైతే కావాలనుకున్నాడో అదే దేవుడు తన ముందు పెట్టి దేవుని న్యాయమైనటువంటి తీర్పులో అబద్ధపు ఆత్మను 400 మంది ప్రవక్తలకు ఇచ్చి చివరికి మరణానికి ఆహాబును అప్పగించాడు. ఈనాడు నువ్వు నేను ఏది వింటున్నావు? నీకు కావాల్సిందా, దేవునికి కావాల్సిందా? నేను నువ్వే పరీక్షించుకుందాం. దేవుడు మనందరి వినికిడిలో ఈ లేఖన భాగాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.